హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్ అండి. ఇది ఎంతో మంది లైఫ్ ను చేంజ్ చేస్తున్న కాన్సెప్ట్ సార్. ఆల్రెడీ కొంతమంది లైఫ్ చేంజ్ అయిపోయింది. సో మన లైఫ్ కూడా చేంజ్ కావాలంటే ఖచ్చితంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ కాన్సెప్ట్ని వినాలండి. ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే, ఒక మామూలు స్థాయి నుంచి ఒక గొప్ప స్థానానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ కాన్సెప్ట్ వినాలండి. ఇక కంపెనీ యొక్క ప్రొఫైల్కి వస్తే ఇంట్రడక్షన్ అండి. మన కంపెనీ అంటే మెడ్జిల్లా జెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మే 2025లో తెలంగాణలోని హనుమకొండలో స్టార్ట్ అయిందండి. మన కంపెనీ యొక్క సిఎండి గారు మిస్టర్ అశోక్ కుమార్ వడ్డేపల్లి గారు. ఈయనకు 30 సంవత్సరాలు ఫార్మా సెక్టార్లో అనుభవం ఉందండి. అలాగే 16 సంవత్సరాలకు పైగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన స్నేహశీలి, మృదు స్వభావి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం గలవాడు. అలాంటి వ్యక్తి మన కంపెనీకి సిఎండిగా ఉండడం మనమంతా అదృష్టంగా భావించాలండి. ఇక మన నినాదం ఏంటంటే జిల్లాకి మెడ్జిల్లా అనే నినాదంతో కంపెనీ ముందుకు వెళ్తూ ఉంది. మన లక్ష్యం ఏంటంటే ప్రతి జిల్లాలోని ప్రతి ఇంటికి క్వాలిటీ అష్యూర్డ్ జెనరిక్ మెడిసిన్స్ని అందుబాటు ధరలకు అందించిన మన లక్ష్యం అండి. అలాగే మన విజన్ ఏంటంటే మాతో కలిసి ఈ కంపెనీలో ఎవరైతే జర్నీ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ధిపరచడం, అంటే వాళ్ళ జీవితాల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని తీసుకురావడం మన విజన్ అండి. ఇక లీగాలిటీస్కి వస్తే కంపెనీ ఫార్మాకు చెందిన కంపెనీ కాబట్టి అన్ని రకాల డ్రగ్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే కంపెనీకి ఎంసీఏ సర్టిఫికేట్ కూడా ఉందండి. ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటారు. సో ఇది ఇండియాలో మనం ఎక్కడైనా బిజినెస్ చేసుకునే దానికి గవర్నమెంట్ మనకి ఇచ్చే ఒక లైసెన్స్ అనుకోవచ్చు, ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనుకోవచ్చు. మన కంపెనీకి పాన్ ఉంది, ట్యాన్ ఉంది, మిగిలిన అన్ని లీగాలిటీస్ ఉన్నాయి సార్. లీగాలిటీస్ పరంగా మనము ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ లీగాలిటీస్ అన్ని కంపెనీ చూసుకుంటుంది. కేవలం మనం బిజినెస్ మాత్రమే చేస్తే సరిపోతుందండి. ఇక చూడండి సార్, ఇక్కడ ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలండి. అంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అలాగే వెల్త్ కూడా కావాలి, అంటే నిరంతర సంపాదన కావాలి. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్ని కలగలిపితే ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఈ రెండింటిని అంటే హెల్త్ని, వెల్త్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి కంపెనీ మన మెడ్జిల్లా కంపెనీ. అలాంటి ఎక్సలెంట్ కంపెనీలో మనమందరం ఉన్నందుకు మనమంతా కంపెనీకి కృతజ్ఞతలు చెప్పాలండి. ఇక నిరంతర సంపాదన అంటే మనం డబ్బు గురించి వస్తే ఒక్క 2 నిమిషాలు చెప్తాను సార్. డబ్బు గురించి, మానవుడు తన బాల్యంలో తన తల్లి కడుపులో ఉన్నప్పుడు తన తల్లి ఏం చేస్తుందంటే ఆ పిల్లోడు బాగా జన్మించాలి, ఆరోగ్యంగా పుట్టాలనేసి ఒక ప్రోటీన్స్తో కూడుకున్న ఆహారాన్ని తింటుంది. అంటే ఆ ప్రోటీన్స్కి డబ్బు కావాలి, ఆహారానికి డబ్బు కావాలి. తర్వాత ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకుంటుంది, దానికి కూడా డబ్బు కావాలి. తర్వాత డెలివరీ అప్పుడు హాస్పిటల్కి వెళ్తుంది, అక్కడ డబ్బే అవసరము. తర్వాత పిల్లోడు పుట్టి పెరిగేటప్పుడు పెంచేదానికి కూడా డబ్బే అవసరము. పిల్లవాడిని స్కూల్లో చదివించాలంటే చదువుకు మళ్ళీ డబ్బే అవసరము. పిల్లవాడి తిండికి, బట్టకు, మిగతా అన్ని అవసరాలకు ప్రతిదానికి డబ్బే అవసరం వస్తూ ఉంది. తర్వాత పిల్లవాడు చదువు అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగంలో చేరాలంటే మళ్ళీ డబ్బే కావాలి. లేకుంటే ఒక వ్యాపారం చేయాలంటే దానికి డబ్బే కావాలి, ఒక వ్యవసాయం చేయాలంటే దానికి డబ్బే కావాలి. ప్రతిదానికి ఇక్కడ డబ్బే అవసరం వస్తూ ఉంది. ఈ పిల్లోడికి పెళ్లి చేయాలంటే డబ్బు కావాలి, మళ్ళీ పిల్లలు పుట్టాలంటే మళ్ళీ డబ్బు కావాలి. ఈ పిల్లోడు ఒక కారు కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా, సినిమాకు పోవాలన్నా, షికారు పోవాలన్నా, మిగతా అన్ని అవసరాలకు ప్రతిదానికి జీవితంలో డబ్బే అవసరం వస్తూ ఉందండి. ఈ పిల్లోడు ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక రిటైర్మెంట్ స్టేజ్ వస్తుంది. రిటైర్మెంట్ స్టేజ్కి అన్ని వంటి నిండా జబ్బులతో కలిసి అతను రిటైర్డ్ అవుతాడు. సో ఈ జబ్బులను మెయింటైన్ చేయాలన్నా, లేకుంటే ఈ జబ్బులను తగ్గించుకోవాలన్నా మళ్ళీ డబ్బే అవసరం వస్తుంది. ఒకనొక స్టేజ్లో చనిపోవడం జరుగుతుంది. అతన్ని పాతి పెట్టాలంటే డబ్బే కావాలి. పాతి పెట్టిన తర్వాత అతనికి చిన్న కర్మ, పెద్ద కర్మ, సంవత్సరీకాలు, వీటన్నిటికీ మళ్ళీ డబ్బే అవసరం వస్తూ ఉంది. అంటే ఒక మనిషి జీవితంలో తను పుట్టక ముందు నుంచి తర్వాత తను చనిపోయిన తర్వాత కూడా ప్రతిదానికి డబ్బే శాసిస్తూ ఉంది, డబ్బే అవసరం వస్తూ ఉంది. ఇలాంటి డబ్బును మనము నెలకు ఎంత సంపాదించాలి అంటే మన ఫ్యామిలీ బాగా జరగాలంటే, బాగా జీవనోపాధి సాగించాలంటే మనము నెలకు ఎంత సంపాదించాలి అనేది ఒక సర్వే చేశారండి. ఇది ఎవరంటే ఇండియన్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంటే భారత ఆర్థిక శాస్త్ర నిపుణులు చేశారు. అది ఇక్కడ చూడండి సార్ ఒకసారి.
1920లో అంట 1920 సంవత్సరంలో సర్వేలో ఏం తెలిసిందంటే ఒక్క ఫ్యామిలీ ఒక నెలంతా బాగా గడపాలంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు ₹1 అంట సార్. ఎందుకంటే అప్పుడు వస్తు మార్పిడి అనేది ఉండింది, డబ్బుతో పెద్దగా అవసరం లేకుండా పోయింది. అదే 1940కి వచ్చారు సార్, అంటే 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ ఒక నెలకు బాగా జీవనం సాగించాలంటే ₹10 అవసరం వచ్చాయి. 1960కి వచ్చారు, అప్పుడు ₹100 అవసరం వచ్చాయి ఒక ఫ్యామిలీ ఒక నెలంతా బాగా గడపాలంటే. 1980కి వచ్చారు, అప్పుడు ₹1000 అవసరం వచ్చాయి. 2000కి వచ్చారు సార్, అప్పుడు ఒక నెల ఒక ఫ్యామిలీ నీట్గా సంతోషంగా గడపాలంటే $10,000 అవసరం వచ్చాయి. ఇక 2020కి వచ్చారు సార్, ఇక్కడ ఒక నెల ఒక ఫ్యామిలీ జీవనోపాధి బాగా సాగించాలంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ₹1,00,000 అవసరం వస్తూ ఉంది. ఇది నేను చెప్పిన సర్వే కాదండి, ఇది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన సర్వే. సో ఎంతమంది ఇక్కడ మనకు ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నారు సార్ నెలకి? చాలా తక్కువ మంది, వీళ్ళతో లెక్కించవచ్చు. సో ప్రతి ఒక్కరూ ₹1,00,000 తీసుకోవాలంటే మనకు ఒక అద్భుతమైన మార్గం ఉందండి. ఆ మార్గం పేరే మెడ్జిల్లా జెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో దీంట్లో ఎవరైతే ఖచ్చితంగా జాయిన్ అయ్యి దీంట్లో కష్టపడి వర్క్ చేస్తారో ఖచ్చితంగా 1,00,000 కాదండి, ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అని మీరు ఈ కాన్సెప్ట్ అంతా విన్న తర్వాత మీతోనే చెప్పిస్తాను సార్. అంత ఎక్సలెంట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వినండి సార్ ఇది. సో ఇలాంటి అద్భుతమైన కంపెనీలో మనం ఎంటర్ కావాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ 18+ ఇయర్స్ 18 సంవత్సరాల పైన ఉన్న, ఇంకా అన్లిమిటెడ్ ఏజ్ అండి. మొన్న కూడా ఎవరు అడిగారు 18+ అని చెప్తున్నారు సార్, తర్వాత ఏజ్ చెప్పలేదు అంటున్నారు. ఇంకా తర్వాత ఎంత ఏజ్ అయినా ఎవరైనా జాయిన్ కావచ్చు దీంట్లో, లేడీస్ ఆర్ జెంట్స్, ఆడ మగ ఎవరైనా జాయిన్ కావచ్చు. సో అంటే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది సార్. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది, దాన్ని ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు, దాంతోపాటు ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఆ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలంటే $30 USDTతో అంటే $30తో మనము యాక్టివేట్ చేసుకోవచ్చండి. లేదు మన INRలోకి వస్తే అంటే ఇండియన్ కరెన్సీలోకి వస్తే $2,700తో మనం యాక్టివేట్ చేసుకోవాలి. మీరు ఐడిని యాక్టివేట్ చేసుకునే వెంటనే మీకు 2,700కు మన జెనరిక్ మెడికల్ స్టోర్స్లో ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో ఆ మెడిసిన్స్ మీరు 2,700కు కొనుగోలు చేయొచ్చు. అంటే దీంట్లో జెనరిక్ మెడిసిన్స్తో పాటు ఇంకా సోప్స్ ఉంటాయి, పేస్ట్ ఉంటుంది, బ్రషెస్ ఉంటాయి, డెటాల్ ఉంటుంది, షేవింగ్ కిట్ ఉంటుంది, ఇనో ప్యాకెట్స్ ఉంటాయి, విక్స్, అమృతాంజను, జెండు బాము, ఇంకా ఇలా చాలా 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 ఉంటాయండి. టోటల్ 5,000 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిలో మీకు ఏం అవసరమో ఆ ప్రొడక్ట్స్ని 2,700 తీసుకోవచ్చు. ఒకేసారి తీసుకోవాలంటే ఒకేసారి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి, దపదపాలుగా తీసుకోవచ్చు. ఒకసారి 500, ఒకసారి 200, ఒకసారి 300, మీకు అవసరం వచ్చినప్పుడు మీ 2,700కి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇలాంటి వెసులుబాటు కూడా కంపెనీ కల్పిస్తూ ఉందండి. సో ఇలాంటి ఎక్సలెంట్ కంపెనీ ఇంకొక ఆపర్చునిటీ మనకి ఇస్తూ ఉంది. అదేంటంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ, ఎక్సలెంట్ అయిన బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తూ ఉంది. ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందంటే దీంట్లో నో బాస్ అండి, బాస్ అనే వాళ్ళు ఎవరు ఉండరు మనకు. దీంట్లో మనకు అప్లైనర్స్ ఉంటారు, వాళ్ళు మనకు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, మనకు సర్వీస్ ఇస్తారు. అలాగే మన లైఫ్ లైనర్స్ ఉంటారండి. సో వాళ్ళు సంపాదించే దాని మీద నుంచి మనము బాగా ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అప్లైనర్స్ని లైఫ్ లైనర్స్ని ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకొని పోయే బిజినెస్ అండి ఇది. దీంట్లో బాస్ అనే వాళ్ళు ఎవరు ఉండరు, నో రిస్క్ ఉండదు. ఎందుకంటే నో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం చేయట్లేదు. ఏదైతే మన ఐడి యాక్టివేషన్కి 2,700 డబ్బులు కడుతున్నామో దానికి మనం ప్రొడక్ట్ తీసుకుంటున్నాము, మనకు అవసరం వచ్చిన ప్రొడక్ట్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదండి. అలాగే టైం ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఒక జాబ్ చేయాలన్నా లేకుంటే ఒక బిజినెస్ చేయాలన్నా ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయాలి. ఈ టైం నుంచి ఈ టైం వరకు అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. కానీ ఇక్కడ ఏ టైంలో అయినా మీకు వీలున్న టైంలో పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తూ ఉంది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే చాలా కంపెనీలు ఉంటాయండి మార్కెట్లో. ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉంటాయి. కంపెనీ బాగుంటుంది, కంపెనీ ప్రొఫైల్ బాగుంటుంది, కంపెనీ యొక్క ప్రొడక్ట్ కూడా బాగానే ఉంటాయి కొన్ని. కానీ బిజినెస్ ప్లాన్లో దమ్ము ఉండదు సార్. ఎప్పుడైతే బిజినెస్ ప్లాన్లో దమ్ము లేకపోతే అప్పుడు మనకు ఇన్కమ్ రాదు. ఎప్పుడైతే ఇన్కమ్ రాదు అప్పుడు మన ఫ్యామిలీ బాగుండదు, మన ఫ్యామిలీ బాగాలేకపోతే మనం బాగుండం. సో దీంట్లో ఈ మెడ్జిల్లా కంపెనీలో ఎవరైతే ఇక్కడ యాక్టివేట్ చేసుకున్నారో ఐడిని ఒక్క 6 మంత్స్ నుంచి 1 year వరకు మాతో కలిసి జర్నీ చేస్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఆల్రెడీ నిరూపిస్తున్నారు మన వాళ్ళు. అప్పుడే సీలింగ్ తీసుకుంటున్నారు, చాలా మంది సీలింగ్ తీసుకుంటున్నారు. సో వాళ్ళందరూ మనకు ఆదర్శం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా ఉంటుంది అనే దానికి. అదేవిధంగా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుందండి, అంటే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది. సో ఈ కంపెనీ మనకు ఎన్ని రకాల ఇన్కమ్స్ ఇస్తుందంటే 6 రకాలైన ఇన్కమ్స్ మనకు కల్పిస్తూ ఉంది. 1 స్పాన్సర్ బోనస్, 2 బూస్టర్ బోనస్,
3 మ్యాచింగ్ బోనస్, 4 స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, 5 ర్యాంక్ బోనస్, 6 బొనంజా బోనస్. వీటి గురించి మీకు వివరంగా నీట్గా క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ది స్పాన్సర్ బోనస్. స్పాన్సర్ బోనస్ అయితే మీరు ఎప్పుడైతే ఐడిని యాక్టివేట్ చేసుకున్నారో అప్పుడు మీ ఫ్రెండ్ని ఒక అతన్ని దీంట్లో రెఫర్ చేస్తే, అంటే ఒకరిని స్పాన్సర్ చేస్తే ఈ బిజినెస్ బాగుంది మీరు కూడా చేయండి అని ఒక రికమెండ్ చేస్తే అతని నుంచి మీకు 5%, అంటే 2700 5% అంటే మీకు 135 రూపీస్ రావడం జరుగుతుందండి. ఇలాగా అన్లిమిటెడ్ డైరెక్ట్స్ మీరు ఎంతమందిని డైరెక్ట్ చేసుకుంటే అన్ని 135 రూపాయలు మీకు స్పాన్సర్ బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్దండి బూస్టర్ బోనస్. బూస్టర్ బోనస్ అంటే మీరు ఇద్దరిని డైరెక్ట్ చేస్తే ఆ స్పాన్సర్ బోనస్ కాకుండా అడిషనల్గా ఇద్దరి మీద నుంచి మీకు 135 రూపీస్ ఇస్తారు. అలాగా 120 వీక్స్ ఇస్తారు సార్, అంటే 120 వారాలు, అంటే మొత్తం అమౌంట్ 16,200 రావడం జరుగుతుంది. ఇక మీరు మీ టీం సాగకపోయినా అక్కడే ఆగిపోయినా కానీ ఈ ఇన్కమ్ అయితే మీకు ప్రతి వారం ఖచ్చితంగా రావడం జరుగుతుందండి. ఇది ఎక్సలెంట్ ఇన్కమ్. అదే మీరు నలుగురిని కనుక మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తే 270 రూపాయలు చొప్పున 120 వీక్స్ అంటే 32,400 మీకు రావడం జరుగుతుంది. అలాగే మీరు 10 మందిని స్పాన్సర్ చేసినారు డైరెక్ట్గా అనుకుందాం, అంటే 5 బూస్టర్లు వస్తాయండి. 5 ఇంటూ జతకి ప్రతి జతకి 540 రూపాయలు మీకు రావడం జరుగుతుందండి. ఇది చాలా ఎక్సలెంట్ అయిన ఇన్కమ్ ఉంది ఇది. ఇక నెక్స్ట్ మ్యాచింగ్ బోనస్ సార్. మ్యాచింగ్ బోనస్ ఎలాగంటే మీరు ఇక్కడ కంపెనీలో ఇంట్రొడ్యూస్ అయ్యారు, మీ ఐడియా యాక్టివేషన్ చేసుకున్నారు, మీరు లెఫ్ట్లో అంటే ఏ అయిన వ్యక్తిని లెఫ్ట్లో మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేశారనుకుందాం. అలాగే రైట్లో బి అనే వ్యక్తిని కూడా స్పాన్సర్ చేశారు, అంటే ఏ బి లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు కలిస్తే మీకు ఒక మ్యాచింగ్ అంటారండి. ఇంగ్లీష్లో పేర్ అంటారు, తెలుగులో జత అంటాం, హిందీలో జోడీ అనొచ్చు. సో ఈ జోడీ ఇన్కమ్ మీకు ఎలాగొస్తుందంటే ఎప్పుడు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు అవుతానే మీకు ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి మీకు 10%, అంటే 270 రూపాయలు రావడం జరుగుతుంది సార్. ఇలాగా 25 జతలకు ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆ ఏబి చేస్తే చాలు. ఎలాగైనా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీకు లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి, లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి అవుతా ఉంటే ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో అప్పుడు దాన్ని జత అంటారు. ఇండైరెక్ట్గా కూడా అట్లా ఇండైరెక్ట్గా వచ్చినా కానీ మీకు జతకు 270 రూపాయలు రావడం జరుగుతుంది. అలా 25 పేర్స్ వరకు అంటే 25 జతల వరకు మీకు 270 రూపాయలు ఇస్తారు సార్. ఎప్పుడైతే 25 జతలు కంప్లీట్ అయ్యి మీరు 26 జతలో పడ్డారో అప్పుడు మీ కంపెనీ 15% 26 జత నుంచి 99 జత వరకు మీకు 15% అంటే 405 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే మీరు 99 పేర్స్ కంప్లీట్ చేసుకొని 100 పేర్స్లో మీరు అడుగు పెట్టారో 100 జత నుంచి ఇంకాబో అక్కడి నుంచి అన్లిమిటెడ్ వరకు మీకు 20% అంటే 540 రూపాయలు రావడం జరుగుతుంది ప్రతి జతకి. ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ సార్. సో ఇది థర్డ్ బోనస్ అండి. తర్వాత మూడో ఇన్కమ్. తర్వాత ఫోర్త్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఇస్తారండి. సో ఇక్కడ ఎలాగిస్తారంటే మనం ఎప్పుడైతే డైరెక్ట్గా స్పాన్సర్ చేశామో ఒక 10 మందిని మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేశారండి, వాళ్ళందరూ కూడా ఫస్ట్ లెవెల్ అవుతారు. మీకు ఫస్ట్ లెవెల్లో వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు చేసే డైరెక్ట్ వాళ్ళకి ఫస్ట్ లెవెల్ అవుతుంది, మనకు సెకండ్ లెవెల్ అవుతుంది. మీకు సెకండ్ లెవెల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా చేసే పర్సన్స్ అందరూ కూడా మీకు థర్డ్ లెవెల్ అవుతారు. థర్డ్ లెవెల్లో ఉండే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా చేసే పర్సన్స్ మీకు ఫోర్త్ లెవెల్ అవుతారు. ఫోర్త్ లెవెల్లో ఉండే వాళ్ళందరూ డైరెక్ట్గా చేసే పర్సన్స్ మీకు ఫిఫ్త్ లెవెల్ అవుతారు. సో ఈ 5 లెవెల్స్ నుంచి వాళ్ళు తీసుకునే మ్యాచింగ్ బోనస్లో నుంచి మీకు 10% ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈ 5 లెవెల్స్ నుంచి మనకు రావాలి అంటే ఖచ్చితంగా కంపెనీ ఒక కండిషన్ పెట్టిందండి. అదేంటంటే 10 మందిని మనం డైరెక్ట్గా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. లేదు సార్ నేను 10 మందిని స్పాన్సర్ చేయను, నేను 6 మందినే చేస్తాను, నాకు రాదా అంటే వస్తుంది సార్. ఎలా వస్తుందంటే ఓన్లీ 3 లెవెల్స్ వరకు వస్తుంది, 10%. లేదు 5 లెవెల్స్ వరకు నాకు రావాలంటే ఖచ్చితంగా 10 మందిని మనం డైరెక్ట్గా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది కండిషన్ సార్. నెక్స్ట్ 5వ ఇన్కమ్ ర్యాంక్ బోనస్ అంటారండి. ఈ ర్యాంక్ బోనస్లో మనకు 7 ర్యాంక్స్ ఉంటాయండి. ఈ 7 ర్యాంక్స్లో ఫస్ట్ ర్యాంక్ మనము ఎప్పుడైతే 100 పేర్స్ అంటే లెఫ్ట్ ఒక 100 ఐడీలు రైట్ ఒక 100 ఐడీలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మన ద్వారా కానీ మన టీం ద్వారా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 100 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనల్ని 1 స్టార్ అంటారు. 1 స్టార్ అచీవ్ అయినందుకు మనకు 1% కంపెనీ మనకు బెనిఫిట్ ఇస్తుంది. ఈ 1% ఎలా వస్తుందంటే టోటల్ 1 మంత్లో కంపెనీ యొక్క బిజినెస్ ఎంత జరిగిందో దాన్ని డివైడెడ్ బై మీలాగా ఎంతమంది అచీవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా షేర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు 50,000 వరకు ఇస్తారు సార్ ప్రతి నెల. ఈ నెల 2,000 వచ్చిందనుకోండి, రేపు నెల 5,000 వచ్చిందనుకోండి, అలాగా నెల మీకు 50,000 వచ్చేంత వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది. రెండో ర్యాంక్ ఎప్పుడు వస్తుందంటే మనం 200 పేర్స్ నెక్స్ట్ 200 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో అప్పుడు మనల్ని 2 స్టార్ అంటారు. ఈ 2 స్టార్లో 1.5% మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 1,00,000 రూపాయల వరకు ఇస్తారండి.
అదేవిధంగా 3 స్టార్ అంటే నెక్స్ట్ మనకు 300 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మమ్మల్ని 3 స్టార్ అంటారు. ఈ 3 స్టార్లో మీకు 2% కంపెనీ యొక్క టోటల్ 1 మంత్ బిజినెస్లో నుంచి 2% మీలాగా ఎంతమంది ఉన్నారో అంతమందికి ఈక్వల్గా షేర్ చేస్తుంది. అది 2 lakhs వరకు మీకు ఇస్తారండి. అలాగే 4th ర్యాంక్ మీరు ఎప్పుడైతే 400 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు 4th ర్యాంక్ అంటారు. ఇక్కడ 2.5% రావడం జరుగుతుంది. అది 4 lakhs వరకు మీకు ఇస్తారండి. అలాగే ఎప్పుడైతే నెక్స్ట్ 500 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మిమ్మల్ని 5th స్టార్ అంటారు. అక్కడ మీకు 3% టోటల్ కంపెనీ యొక్క టర్నోవర్లో నుంచి బిజినెస్లో నుంచి మొత్తం మీలాగా ఉండే వాళ్ళకందరికీ షేర్ చేయడం జరుగుతుంది నెలకు ఒకసారి. ఇది ప్రతి నెల ఒక శాలరీ లాగా మనకు రావడం జరుగుతుందండి. ఇది 8 లక్షల వరకు మీకు ఇస్తారండి. అలాగే 6th ర్యాంక్లో నెక్స్ట్ 1000 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు 5% బెనిఫిట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది 16 lakhs 16 లక్షల వరకు ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 7th ర్యాంక్లో ఎప్పుడైతే నెక్స్ట్ 2500 పేర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు 7 స్టార్ అంటారు. ఈ 7 స్టార్లో మీకు 7% రావడం జరుగుతుంది టోటల్ కంపెనీ యొక్క బిజినెస్లో నుంచి, బేస్ బిజినెస్లో నుంచి. దాని నుంచి 7% మీలాగా ఎంతమంది అయితే అచీవ్ అయినారో అందరికీ ఈక్వల్గా వంచుతుంది. ఇది 32 లక్షల వరకు మీకు రావడం జరుగుతుంది. మొత్తం అంతా కలిపితే మీకు ఈ టోటల్ ర్యాంక్ బోనస్ అంతా కూడా 63.5 లక్షలు తీసుకోవచ్చు సార్. సో ఇది ఎక్సలెంట్ అయిన మనకి ఇన్కమ్ అండి, సూపర్ ఇన్కమ్ ర్యాంక్ బోనస్ అనేది. నెక్స్ట్ 6th సార్ బొనంజా బోనస్ అంటారు దీన్ని. సో ఈ బొనంజా బోనస్లో మనకు 10 పేర్స్ అంటే లెఫ్ట్ ఒక 10 రైట్ ఒక 10 మన ద్వారా కానీ మన టీం ద్వారా కానీ ఐడియల్ కంప్లీట్ అయిన వెంటనే ఇది నో టైం లిమిట్ అండి, టైం లిమిట్ ఏం లేదు. వెంటనే మనకు ఇక్కడ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది 500 రూపీస్ వర్త్ ఆఫ్. అలాగే నెక్స్ట్ 25 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకు అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ కింద ఒక 1000 రూపీస్ వర్త్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్ మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి 1000 రూపీస్కి ఆన్ ఎంఆర్పి. అదేవిధంగా నెక్స్ట్ 75 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ కింద మనకు 3000 చేస్తారు. నెక్స్ట్ 150 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ ఒక 5000 రూపీస్ వర్త్ ఆఫ్ మెడిసిన్ కూపన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 300 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒక ఫోన్ ఇస్తారండి 10,000 వాల్యూ చేసేది. అలాగే నెక్స్ట్ 500 ప్లేస్ కంప్లీట్ అయిన వెంటనే మనకు 25,000 వాల్యూ చేసే ఒక ల్యాప్టాప్ ఇస్తారు. నెక్స్ట్ 700 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు 50,000 వాల్యూ చేసే ఒక ఎలక్ట్రికల్ బైక్ ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 1000 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు బుల్లెట్ బైక్కి 1 lakh డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 1500 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే 1.5 lakhs వాల్యూ చేసే సిల్వర్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ 2500 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే 2 lakhs వాల్యూ చేసే గోల్డ్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ 5000 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు 2.5 lakhs వాల్యూ చేసే ఒక ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 10,000 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు కార్ అడ్వాన్స్ కింద ఒక 5 lakhs మీకు క్యాష్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మనకు ప్రోత్సాహక బహుమతులు, అంటే మనకు ఎంకరేజ్మెంట్ కోసం ఇచ్చే బహుమతులు అండి. ఇవన్నీ కూడా మన బిజినెస్ మనం చేసుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పిన 5 ఇన్కమ్స్ వస్తాయి, వాటితో పాటు అడిషనల్గా ఇది కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్, మన మెడ్జీలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది సార్, నేను ముందే చెప్పాను. అలాగే యాక్టివేషన్కి $30 USDT ఉంటుంది, అంటే $30తో చేసుకోవచ్చు. లేదంటే 2700 డబ్బులతో మనము మన INRలో చేసుకోవచ్చు అండి. దీన్ని అప్గ్రేడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. మల్టిపుల్ ఐడీస్ ఎన్నైనా కానీ మనం చేసుకోవచ్చు అండి. అలాగే స్పాట్ పేమెంట్ మనం తీసుకోవాలంటే మనకు USDTలో డాలర్స్తో మనం తీసుకోవచ్చు. ప్రతిరోజు కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. లేదు సార్ నేను INRలో తీసుకుంటాను, నాకు ఇండియన్ రూపీస్లో నాకు అకౌంట్లో పడాలంటే ఎవ్రీ ట్యూస్డే అండి, ప్రతి మంగళవారం మీకు అమౌంట్ అనేది విత్డ్రా రావడం జరుగుతుంది. అయితే మినిమం $10 మన అకౌంట్లో ఉండాలండి. అలాగే ఒక్కసారి మన ఐడిని మనం యాక్టివేట్ చేసుకుంటే అది నాన్ రిఫండబుల్ సార్, అమౌంట్ అయితే ఎన్నికి ఇవ్వరు, ఖచ్చితంగా మెడిసినే తీసుకోవాలి. అలాగే TDS 5% మనకు కంపెనీ పట్టుకుంటుంది, 5% అడ్మిన్ ఛార్జెస్ కింద తీసుకుంటుంది. టోటల్ 10% మనకు వచ్చే ఇన్కంలో నుంచి 10% డిడక్ట్ అయిన తర్వాతనే మన అకౌంట్లో జమ కావడం జరుగుతుంది సార్. అలాగే ఇంకా రీపర్చేజ్ ఇన్కమ్ అనేది మనకు కమింగ్ సూన్ అండి. నెక్స్ట్ మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది సార్ ప్లాన్. ఇది ఎక్సలెంట్ అయిన ప్లాన్. అసలు ఏ కంపెనీ కూడా ఇంత నీట్గా ఇంత క్లియర్గా ప్లాన్ డిజైన్ చేయలేదండి. అంత ఎక్సలెంట్గా డిజైన్ చేసింది. ఇక్కడ ఈ ప్లాన్లో హెల్తీ లైఫ్ ఉంటుంది, అంటే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఇంతకుముందే చెప్పాను, ఒక 1 year, ఒక 6 months నుంచి 1 year మాతో కలిసి జర్నీ చేస్తే ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి పూర్తిగా బయటపడచ్చు సార్.
అంత ఎక్సలెంట్గా ఉంది. తర్వాత వరల్డ్ టూర్ ప్రపంచం అంతా చుట్టుకొని రావచ్చు. ఆల్రెడీ గోవాకు పోయి వచ్చాం మేమంతా కూడా. నెక్స్ట్ బ్యాంకాక్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఇట్లా మొత్తం ప్రపంచం అంతా చుట్టుకొని రావచ్చు ఈ కంపెనీలో ఉంటే. అలాగే రికగ్నైజేషన్ ఉంటుంది సార్, అంటే గుర్తింపు ఉంటుంది. ఎవరైతే దీంట్లో అచీవ్మెంట్స్ అయినారో వాళ్ళకి సన్మానాలు, సత్కారాలు, షాల్వలు, మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తుంది, మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. సో మీకు తగిన గుర్తింపు ఉంటుంది సార్ ఇక్కడ. అలాగే హెల్పింగ్ అదర్స్, ఈ ఆపర్చునిటీ ఎవరికైతే మీరు ఇస్తున్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసినామనుకొని ఫీల్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఓన్ బిజినెస్, ఎవరైతే ఇది నా సొంత బిజినెస్ నేను చేసుకోవాలి అని ఫీల్ అయ్యి చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థానానికి, మంచి స్థితికి వెళ్తారండి. ఇక మెడ్జిల్లా తంబోలా గురించి ఒక 2 minutesలో మీకు కంప్లీట్ చేస్తానండి. సో మనము ఒక గ్రాండ్ తంబోలా అనే ఒక ఈవెంట్ను కంపెనీ జరుపుతూ ఉంది. ఆ ఈవెంట్ ఏంటంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు పీరియడ్ ఉంటుంది సార్. ఈ ఈవెంట్కి మనము అటెండ్ కావాలా, ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా 10 pairs కంప్లీట్ చేసుకోవాలి. 10 pairs అంటే లెఫ్ట్ ఒక 10, రైట్ ఒక 10, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. మనము డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేకుంటే మన టీం ద్వారా అయినా కానీ వచ్చినా సరిపోతుంది. అలాగా వస్తే మీరు ఈ ఈవెంట్కి ఎలిజిబుల్ అవుతారు. సో దీంట్లో ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అంటే మార్నింగ్ వెల్కమ్ డ్రింక్స్ ఉంటుంది, మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి, మోటివేషనల్ స్టోరీస్ ఉంటాయి, మోటివేషనల్ ట్రైనింగ్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, డ్యాన్స్ ఉంటుంది, ఫన్నీ గేమ్స్ ఉంటాయి, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది సార్. ఫుల్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, ఈవినింగ్ టైం అన్లిమిటెడ్ డ్రింక్ ఉంటుంది. మొత్తము మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 9 PM వరకు అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది ప్రోగ్రామ్. దీంతో పాటు కంపెనీ ఒక లక్కీ డిప్ తీస్తుందండి. ఆ లక్కీ డిప్లో ఫస్ట్ ప్రైజ్ 7.5 lakhs వర్త్ ఆఫ్ కార్ ఇస్తారు. సెకండ్ ప్రైజ్గా 5 lakhs వర్త్ ఆఫ్ కార్ ఇస్తారు. థర్డ్ ప్రైజ్ 2.5 lakhs వర్త్ ఆఫ్ కార్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ముగ్గురిలో అదృష్టవంతులు మీరే కావచ్చండి. మొత్తం 1000 మెంబర్స్తో మనం ఈవెంట్ జరపబోతున్నాము. అలాగే ఇక దాని తర్వాత ఒక 20 pairs, అంటే 10 తర్వాత ఒక 20, అంటే మొత్తం 30 పేర్లు మనం ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో అప్పుడు మనం గోవా ట్రిప్కి ఎలిజిబుల్ అవుతామండి. అలాగే నెక్స్ట్ 50 పేర్లు, అంటే మొత్తం 80. రైట్ సైడ్లో ఒక 80, లెఫ్ట్ సైడ్లో ఒక 80 మనకు ఐడీలు కంప్లీట్ అయితే మనకు బ్యాంకాక్ ట్రిప్ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ 50, అంటే తర్వాత 50, అంటే మొత్తము లెఫ్ట్ సైడ్లో ఒక 130, రైట్ సైడ్లో ఒక 130 కంప్లీట్ అయిన వెంటనే మనకు కంపెనీ కార్ అడ్వాన్స్ కింద 1 లక్ష రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది చాలా ఎక్సలెంట్ అయిన ప్లాన్, ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కార్లో వెళ్ళి మన కాన్సెప్ట్ చెప్పాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మన ఎండి గారు ఇది డిజైన్ చేయడం జరిగిందండి. హ్యాట్స్ ఆఫ్ సార్ ఎండి గారు. సో అన్నిటినీ ప్రతి ఒక్కరు ఇప్పటికీ నాకు తెలిసి ఒక 10 నుంచి 15 మంది ఎలిజిబుల్ అయ్యారు. అందరూ కూడా ఈ జూమ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. సార్ ఇది సార్ ఎక్సలెంట్ అనే ప్లాన్. ఇక నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.